హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది అనగానే మన కొత్త సంవత్సరం కాబట్టి అన్ని కొత్తగానే చేసుకుంటాం కదా. ఈ ఫెస్టివల్ రోజైతే ముందుగా గుమ్మం ముందు ఈ తోరణం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పండగలో. అండ్ మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. మంచిగా తోరణాలు పెట్టేసుకున్న తర్వాత దేవునికి దీపం ముట్టించేసుకున్న తర్వాత ఇంకా మనం చేసిన పిండి వంటలు, ఈరోజు స్పెషల్గా ఏం పిండి వంటలు చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది కదా. పోలేలు అండ్ పచ్చడి, మై మోస్ట్ ఫేవరెట్ పచ్చడి అన్నమాట. నాకు చాలా ఇష్టము. సో ఇదే పచ్చడి అండ్ చాలా టేస్టీగా కూడా అయింది. నేను డే అంతా ఇదే తాగుతుంటా, అంతలా ఇష్టం నాకైతే. ఇంకా దేవుడికి పోలేలు కూడా నైవేద్యం పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ నేను చేసిన పోలేలు ఇవి. దాంతో పాటు ఇంకా ఏం కర్రీస్ చేసుకున్నామో కూడా చూసేయండి. ఇది వంకాయ ఫ్రై చేశాను నేను. వంకాయ కర్రీ తర్వాత ఇది కట్టుచారు అన్నమాట. స్పెషల్గా ఈ రోజు చేస్తారనమాట. ఉగాది రోజు శనగపప్పు అండ్ ఆ శనగపప్పుని మిక్సీ పట్టిన పిండిలాగా గ్రైండ్ చేసి అది ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పండగలో పచ్చడి అన్నమాట. ఉగాది అంటే పచ్చడి కదా మనకి ముందుగా గుర్తొచ్చేది. 6 రుచులు గల ఈ పచ్చడి నాకైతే చాలా ఇష్టం. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అందరికీ కూడా ఇంకొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ ఉగాది టు ఆల్ మై డియర్ వ్యూవర్స్. అండ్ ఇది మా ఆద్య షూట్ అనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ డే తీసినాం అనమాట. లాస్ట్ ఇయర్ ఉగాది రోజు ఫోటోషూట్ చేసినాం అనమాట. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అన్నమాట. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.